ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ కుమార్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్ఎల్బీసీ సొరంగ ఘటన ప్రమాదంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదం ముమ్మాటికి సర్కారు నిర్లక్ష్యం వల్లే జరిగింది. అక్కడ షియర్ జోన్ అనేది గతంలో గుర్తింపు జరిగినా కూడా తీసుకోవాల్సినటువంటి సాంకేతికంగా అక్కడ ఎటువంటి ప్రణాళికలు వేసుకోకపోవడంతో ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోకపోవడంతో ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. 8 మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి దయనీయమైన స్థితి. రాకేష్ గారు, ఇది ప్రభుత్వం ప్రమాదంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదం వెనుక గల కారణాలు విశ్లేషిస్తే తెలుస్తోంది దాంట్లో తగు జాగ్రత్తలు తీసుకోలేదు అని. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, నిఖిల్ గారికి, అదేవిధంగా రాజేష్ గారు, మీకు టీనేజ్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే టర్నల్ జరగడం చాలా దురదృష్టకరం. అది చేపట్టాల్సిన సహాయక చర్యలు ఏవైతున్నాయో అవి కూడా ముమ్మరంగా కాలేదు. నెంబర్ 1, సరే మనం అక్కడ ఎందుకు జరిగింది అనే దాన్ని ఒక నిమిషం మనం పక్కన పెట్టేసి ఏ విధంగా జరిగిన తర్వాత మనం తీసుకున్న ప్రికాషన్ గురించి థింక్ చేసినప్పుడు, యాక్చువల్గా దానిలో ఏదైతే మనం డ్రిల్ చేసి తీసేటువంటి మట్టి ఉంటుందో ఆ మట్టిని బెల్ట్ ద్వారా, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ మట్టిని ఎత్తిపోసేటువంటి ఒక ఉంటుంది. అది ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే చేపట్టాల్సింది ఏంటంటే ఆ మనుషుల్ని బయటికి తీయాలంటే అక్కడ పడ్డటువంటి మట్టిని కావచ్చు, బురదను కావచ్చు, దాన్ని అంతా కూడా లిఫ్ట్ చేయాలి. ఆ కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ ఆ బెల్ట్ పని చేయాలి. ఆ బెల్ట్ మరమ్మతులు కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దాని లోపలికి పోతున్నటువంటి ఆక్సిజన్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో అది కూడా కొలాప్స్ అయిపోయింది. వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలో ప్రొవైడ్ చేయలేదు. నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే ఆ మిషన్లో ఒకటి సేఫ్టీ ఒక ఛాంబర్ ఉంటుంది. ఆ ఛాంబర్కు చేరుకునే ట్రైనింగు ఆ టెక్నీషియన్లకు, అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్కి, కూలీలకు ఇచ్చారా ఇవ్వలేదు అనేది మనకు కూడా అక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతుందంటే అందరూ బయటికి పరిగెత్తుతున్నారు తప్పితే అక్కడ వేరే సేఫ్టీ సెక్యూరిటీ జోన్ ఉన్నదా అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా డిస్కషన్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ 10 మీటర్స్ డయాతో తవ్వుతున్నటువంటి దాంట్లో ఫాల్స్, ఫియర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా జియోలాజికల్ టర్మినాలజీ. ఆ టర్మినాలజీలో ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం ఏమంటాం, రౌతు పడ్డది, బోరింగ్ ఎత్తే అంటే రౌతు పడ్డదిరా, రౌతు పడంగా దాని కింద నీళ్ళు ఊటెళ్తుంది అంటారు. ఎందుకంటే ఒక షీట్ రాకున్నప్పుడు దాని కింద ఏదైతే లేయర్స్ ఉంటాయో దాంట్లో ఊట, మనం జనరల్గా నీళ్ళు వస్తున్నాయి అంటే కానీ దాన్నే ఊట అంటాం మనం గ్రామాలలో. ఒక బావి తవ్వేటప్పుడు ఊటేడున్నారా అంటే బండ కింద పడతావచ్చు, బండ కింద తవ్వుదామని చెప్పేసి బండ తవ్వుతాం. అట్లనే ఇక్కడ ఫియర్ జోన్లో ఏమైందంటే అక్కడ బాగా ఊట ఉన్నది. అంటే అది దాన్ని ఏమంటారంటే సర్ఫేస్ రన్ ఆఫ్, అండర్ గ్రౌండ్ రన్ ఆఫ్ అంటారు అనమాట. అది ఏదైతే ఉన్నదో దాంతో అది ఏమైంది అక్కడ బాగా రావడంతో అట్లాంటప్పుడు హైడ్రాలిక్ ప్రెషర్ ఎక్కువ ఫోర్స్ఫుల్గా పనిచేసినప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి మట్టి అండ్ నీళ్లు రెండు కలిసినాయి అనుకో బురద ఫామ్ అవుతుంది. పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు మనకు వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రాకీ జోన్ ఏరియాలో ఇంతకుముందు ఎక్కడ జరిగింది అంటే మనకు ఒకసారి 2009లో ఫ్లడ్ వచ్చింది. అక్టోబర్ కాలంలో ఫ్లడ్ వచ్చినప్పుడు జోగులాంబ టెంపుల్ అంతా కూడా బురదతోటి నిండిపోయింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాంతంలో, అంటే శ్రీశైలం డ్యాంలో వరద వచ్చినప్పుడు ఆ వాటరును కలిసి తుంగభద్ర నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు అయిందని మేము చూసాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉన్నదో ఎక్కడైతే లీకేజ్ ఉన్నదో ఆ లీకేజ్ దగ్గర మనం కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అది తీసుకొని ఆ మనుషుల్ని లిఫ్ట్ చేయడానికి దాదాపు 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మెజర్మెంట్స్ వేసుకోవాలి. 1కి 10 సార్లు దాన్ని తెలుసుకోవాలి. అంటే నిజంగా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందా, భూమి పొరలు ఎట్లా ఉన్నాయనేది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేసిన తర్వాత దాదాపు 1 ఇయర్ గ్యాప్ తర్వాత పనులు మొదలుపెట్టారు కాబట్టి చాలా వరకు చేసుకోవాల్సి ఉండే మెజర్మెంట్స్ అవన్నీ కూడా. సో దాంట్లో వైఫల్యం వచ్చేసి నేషనల్ జియాలజీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని అది అంటే అక్కడ ఉన్నటువంటి ఎందుకు మనం ఆ టెక్నాలజీ పరంగా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది కూడా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనేమంటున్నా అంటే ఈరోజు అది ఏం జరిగింది అనేది పక్కన పెట్టి తర్వాత తీసుకున్న ప్రికాషన్స్, ఎందుకంటే మేమంతా సింగరేణి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి సింగరేణి బొగ్గుబాయిలలో ఏం జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి అది కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన దాదాపుగా ఈక్వల్గా ఉంది. ఏదైతే సపోర్ట్ అక్కడ దానికి మొత్తం కేసింగ్ ఇచ్చారో అదైతే కాంక్రీట్ వర్క్ నడుతుందో అది కూడా సమగ్రంగా లేదని చెప్పేసి ఆ గ్రౌటింగ్ కూడా చేయాల్సినంత గ్రౌటింగ్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలిసిపోతుంది. రైట్, ఓకే. నిఖిల్ గారు, కేవలం ఏజెన్సీకి బాధ్యతలపై చెప్పేసి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, అంటే ఏజెన్సీగా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకోకపోవడం, తర్వాత ఏదో పనులు తొందరగా మొదలు పెట్టాలి,
పనులు మేము బాగా స్పీడప్ చేస్తున్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ రకంగా 8 మంది కార్మికుల ప్రాణాలని బలిపెట్టినట్టు ఏజెన్సీ, కంపెనీ అండ్ ప్రభుత్వం అనేది. ముందుగా మీతో పాటు సోదరులు రాకేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని చూస్తే గత వారం 10 రోజుల నుండి ఏదైతే జరుగుతూ ఉందో దీని మొత్తంలో ప్రభుత్వ వైఫల్యం చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్టుకు సంబంధించి నిండు అసెంబ్లీలో ఏం చెప్పినారు ముఖ్యమంత్రి హోదాలో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా ఏం చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీంట్లో ప్రైమరీ విషయం మనం చూస్తే ఆ టనల్ మొత్తం 43.5 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాంట్లో 2 వైపుల నుండి భూమిని తొలుచుకుంటూ ఆ టీబీఎం మిషన్ అనేది వస్తూ ఉంటుంది, టన్నల్ బోరింగ్ మిషన్ అనేది. అది వస్తూ ఉన్నప్పుడు ఒక వైపు నుండి వచ్చే మిషన్ మొత్తం స్ట్రక్ అయిపోతే దానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చి స్ట్రక్ అయితే దానికి చిన్న బేరింగ్ అవసరం ఉంటుంది. ఆ బేరింగ్ తేవడానికి దాదాపుగా ఈ 12-13 నెలల నుండి వీళ్ళు దాన్ని హోల్డ్లో పెట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అది అమెరికా నుండి రావాల్సి ఉంటుంది. అమెరికా నుండి హైదరాబాద్కు, అమెరికా నుండి తెలంగాణకు ఒక చిన్న బేరింగ్ తేవడానికి 12-13 నెలల కాలం పడుతుందా మీకు? సరే, దానివల్ల దాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి అటువైపు నుండి మొత్తం స్ట్రక్ చేసిండ్రు. ఇంకో వైపు నుండి వచ్చేదానికి కావాల్సిన ప్రికాషనరీ స్టెప్స్ ఎక్కడ తీసుకున్నట్టుగా మనకు కనబడే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన మొత్తం జియోలాజికల్ సర్వే కానీ, సర్వే తర్వాత జరిగే ప్రొసీజర్స్ కానీ, ఆ డిజైన్స్ మొత్తం కూడా దానికి సంబంధించి సెంట్రల్ టీమ్స్, నీటిపారుదల శాఖకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాళ్ళు మొత్తం దీన్ని అక్యుములేట్ చేసిన తర్వాత ఆ పనులన్నీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అదంతా చేయకుండా ఇందాక మీరు చెప్తున్నట్టుగా తూతూ మంత్రంగా మేమేదో ముందుకు తీసుకుపోతా ఉన్నాము, మేము చేస్తూ ఉన్నాము అనేది చూపించడానికి మాత్రమే, ప్రికాషనరీ స్టెప్స్ లేకుండా పూర్తి స్థాయిలో గ్రౌటింగ్ చేయకుండా ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పనులన్నీ వేగవంతం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు తీసుకుపోవడం వల్ల 8 మంది దాంట్లో స్ట్రక్ అయిన పరిస్థితులు చూసినాం. కొద్దిగా ఏమాత్రం లేట్ అయినా కూడా 50-60 మంది స్ట్రక్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా మనం వింటా ఉన్నాం. వాళ్ళందరూ ఇమ్మీడియట్గా బయటికి రావడం వల్ల 50-60 మంది ఈరోజు బయటపడ్డారు ఆ ప్రమాదం నుండి. ఈ 8 మంది కూడా అంత ఇబ్బందులు పడుతూ ఉంటే దానికి సంబంధించి ప్రికాషనరీ స్టెప్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వం ఏదో బయటకు చూపిస్తున్నారే తప్పితే వాళ్ళు నిజంగా చేస్తున్నటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్ లేదు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన ఇబ్బందులు ఏ రకంగా వచ్చినాయి, మనం ఏ తప్పిదాల వల్ల వచ్చినాయి, ఫస్ట్ వాళ్ళని బయటికి ఎట్లా ప్రాణాలతో తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అనేది పక్కన పెట్టి, కృష్ణా నదిలో చేపలు దొరుకుతాయా, మనం చేపలు ఫ్రై చేసుకొని తిందామా, వాటరు నీళ్లు కలిస్తే ఇటువంటి ప్రమాదం వచ్చింది, వాటర్ ఏంది నీళ్ళు ఏంది, ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటలు ఇవా? ప్రాణాలతో కోల్పోయి వాళ్ళందరూ పక్క రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళని ఈ రకంగా మనం ఇంకోటి దాదాపుగా 8 days అయింది కాబట్టి సరే ఇప్పుడు మాట్లాడొచ్చు, ఇక వాళ్ళు దాదాపుగా ఆశ లేవని ఇప్పుడు మాట్లాడచ్చు. కానీ ప్రమాదం జరిగినటువంటి 2వ రోజు 3వ రోజే మంత్రుల నుంచి ప్రభుత్వం పక్షాన వచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఇక వాళ్ళ ఆశలు లేవు, వాళ్ళ ప్రాణాలపైన ఆశలు లేవు అనేది 2 రోజులకే వచ్చిన స్టేట్మెంట్. సరే, ఒక 8-9 రోజులు గడిచిన తర్వాత అంటే ఇక సరే అది మాట్లాడవచ్చు ఆ విషయం అనేది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వము నిజంగానే అసలు వాళ్ళని బయటికి తీసుకురావాలి, మనము అసలు ప్రమాదాలు జరగకుండా ఏ రకంగా చేయాలనే ఆలోచన, దానికి సంబంధించిన రివ్యూ మెకానిజం ఏది కూడా ప్రభుత్వం దగ్గర లేదు. మీరు గతంలో 2011-12 ప్రాంతంలో చూస్తే వరంగల్ జిల్లా షాయంపేట పరిధిలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఏ రకంగా 3-4 అదే టన్నెల్ ప్రమాదంలో పడి చనిపోయినారో మనం చూసినాము. నిన్నగాక మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాలలో నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెచ్చే ప్రాంతంలో సుంకిశాల దగ్గర రిటైనింగ్ వాల్ మొత్తం కూలిపోయి దాదాపుగా 250-300 మంది చనిపోయే పరిస్థితుల్లో జస్ట్ బయటకు వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం. అదృష్టవశాత్తు అప్పుడు వాళ్ళు డ్యూటీ నుంచి బయటికి వచ్చారు కాబట్టి బయటికి రాగానే కూలిపోయిన పరిస్థితి అది జరుగుతూ ఉంది. ఇట్లా ఎన్ని చూసినా కూడా మీరు ప్రభుత్వం నుండి ఎక్కడ రివ్యూ మెకానిజం లేదు, దీనికి సంబంధించి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవడానికి అధికారులను అలర్ట్ చేయడమో ఇంకోటో లేదు. స్పెషల్గా ఈ ప్రమాదంలో చూస్తే అక్కడ ఆల్రెడీ వర్క్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఆ షియర్ జోన్ నుండి భూమి అంతా వదులుగా ఉంది, వదులయ్యి అది కుంగుతున్న పరిస్థితి, మట్టంతా కింద పడుతున్న పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాము. అధికారులకు 2-3 రోజుల నుండి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు, లైట్గా తీసుకున్నారు, దానివల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్తా ఉన్నారు. సుస్పష్టంగా తెలుస్తున్న విషయం కేవలం ప్రభుత్వ వైఫల్యము. ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా 8-9 రోజులు అవుతున్నా కూడా అటువైపు తొంగి కూడా చూడని పరిస్థితులు, వాళ్ళ పాలన వైఫల్యం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా చూపిస్తా ఉంది. ఎస్ఎల్బీసీ ఘటన అనేది పైకి ప్రమాదంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదం ముమ్మాటికి ఆ కంపెనీ అంటే ఏజెన్సీ తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దాంట్లో 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. మొన్న అంటే ఫిబ్రవరి 27 రోజు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం అక్కడ ప్రమాద ఘటనా స్థలానికి వెళ్ళింది. కానీ అక్కడ బీఆర్ఎస్ నాయకుల్ని అడ్డుకున్న పరిస్థితి. కానీ అదే బీజేపీ నాయకులకు మాత్రం అక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు. వాళ్ళకు స్వాగతం పలికినట్టుగా వాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడడం, పర్యవేక్షణ చేయడం, తర్వాత మీడియాతో మాట్లాడడం చూసాం. రాకేష్ గారు, బీఆర్ఎస్ పార్టీకి ఏమి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రం అడ్డగింతలు, బీజేపీ నాయకులకు మాత్రం స్వాగతాలు ఎందుకు? ఇప్పుడు కమిషన్ల కాంగ్రెస్ పార్టీకి వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయద్దు. ఎందుకంటే నీళ్లున్నప్పుడే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు రిపోర్ట్ ఇచ్చిపోయారు. కానీ మరి కాంగ్రెస్ మీద రిపోర్ట్ ఎందుకు ఇస్తలేరు? ఎందుకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాలే? అంటే అది ఏదైతే
దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా, పర్మిషన్లు వచ్చిన జియాలజికల్ పర్మిషన్ వచ్చిందా రాలేదని చెప్పేసి దాని గురించి ఇంతవరకు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు. అది వేరు కరెక్టే. మరి సెంట్రల్ నుంచి వెళ్ళి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అన్ని పర్మిషన్లు తీసుకున్నారా తీసుకోలేదని మరి బీజేపీ వాళ్ళకి తెలియదా, లేకపోతే కావాలని చెప్పలేదా? కాబట్టి కంప్లీట్గా నేనేమంటానంటే ఇది టెక్నికల్ ఫెయిల్యూర్. అంతకుముందు గత ప్రభుత్వంలో కాలేదు అంటే గత ప్రభుత్వం తవ్వద్దంటే అంతకుముందు నువ్వే ఉన్నావు కదా 10 ఏళ్ళు, మరి నువ్వెందుకు తవ్వలే? తవ్వుతుర్రు. టెక్నికల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక 11 కిలోమీటర్లు ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని కన్స్ట్రక్షన్ చేసేసింది. దానికి కావాల్సిన రిజర్వాయర్స్ అవన్నీ నిర్మాణం చేసింది. కానీ ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు దాని గురించి లోపలి కనీసం ఇన్సైడ్ కూడా అలో చేయలే. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసి హరీష్ రావు అన్న నేతృత్వంలో ఏదైతే పోయిందో కమిటీని. నేనేమంటానంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి మొన్న ములాఖాత్ అయ్యారు. వాళ్ళు వెంటనే వాళ్ళని ఇన్వైట్ చేశారు. మీకు ఒకటే స్పష్టంగా చెప్తానండి, ఎందుకంటే సరే దాన్ని కలపొద్దు అనేది పక్కన పెడితే మొన్న ఎలక్షన్లు ఉంటాయి అంటే ఏదైతే ఎలక్షన్ డే రోజు అంతకు 1 డే బిఫోరే ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం గారు కలుతారట. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు. కానీ నేను అడగంగానే ఎలక్షన్లకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ముందు వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారును మోడీ గారును రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకుంటారు. ఈరోజు ఈ కలయిక కూడా బడేబాయ్ చోటబాయ్ల కలయికనే. ఒకటే ప్రాంతీయ పార్టీ మంత్రి హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగానే చేశారు. ఒక్కళ్ళు కాదు, 3-4 మంత్రులు వేరు. నేనేమంటానంటే గతంలో మంత్రులుగా దాని ఒక్కరు కూడా మంత్రిగా పనిచేసిన వాళ్ళు లేరు. ఒక్కరికి కూడా పాలన అనుభవం లేదు. కానీ దానిలో పోయిన వాళ్ళు ఎవరెవరు వేరు? హరీష్ అన్న పోయిండు, శ్రీనివాస్ గౌడ్ అన్న పోయిండు, అదేవిధంగా నిరంజన్ రెడ్డి అన్న పోయిండు, జగదీష్ రెడ్డి అన్న పోయిండు. అంటే వీళ్ళందరూ ఒక 4-5 మంత్రులు అడిగిపోతే ఒక్కరిని కూడా ఇన్సైడ్ లోపలికి అలో చేయలే. కానీ బీజేపీ వాళ్ళు పోగానే వెంటనే రెడ్ కార్పెట్ వేసారు, వాళ్ళని లోపలికి సొరంగంలోకి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఎంక్వైరీలు ఏం జరగద్దని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సింపుల్ చెప్తా, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అది ఇది అని చెప్పేసి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు ఏదైతే మేడిగడ్డ దగ్గర కొంత ప్రాబ్లం ఉంది, అక్కడ గేట్లు ఓపెన్ చేసింది. అన్నారం సుందీల దగ్గర గేట్లు కూడా వేయలే. వాటి ఇంతవరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే కేసీఆర్ గారికి మంచి పేరు రావద్దు. ఈరోజు పరిస్థితి ఏంటంటే దుస్థితి, హైదరాబాద్లో తాగనీకి నీళ్లు దొరుకుతలేవు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు హైదరాబాద్కు లింక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉంటేనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఏదైతే మురుమురు ఎల్లంపల్లి ఏదైతే ఉన్నదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి వెళ్ళి మనకు డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కు వస్తుంది. ఈరోజు ఆ నీళ్ళు పట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఈ ఘటన పట్ల ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని. సో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో వాస్తవాలు నిజాలు అవన్నీ కూడా బయటపడతాయన్నటువంటి భయంలో ఆ భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఉన్నట్టుగా కనబడుతుందా? తప్పకుండా అండి. నేనేమంటున్నానంటే వాళ్ళు ఏ ఎంక్వైరీ చేయరు దాని మీద. ఈ వర్క్ చేస్తారా చేయరా అనేది కూడా నమ్మకం తక్కువనే. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ప్రతిసారి కేటీఆర్ గారు ఏమంటారు, అరే ఒక ప్రాజెక్ట్లో 37 మట్టిది అని కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు. 37 మట్టిది అంటే ఆ 37 మట్టిది అని 8 మంది చంపారు వీళ్ళు. నేనేమంటున్నాను, ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతలకు వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు, జయపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్న తర్వాత మరి దానికైనా పైసలు ఇవ్వాలి కదా, అదే ప్రాజెక్ట్ ఏమైనా ముందడి పడాలి కదా, ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటానంటే ఈరోజు నువ్వు 1.5 year అవుతుంది, మళ్ళీ అక్కడ ఇసుక అమ్ముకుంటున్నావు. 4,000 కోట్లు ఇసుక అమ్ముకున్నాడు అండి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు ఎత్తి. కనీసం దానికి 400 కోట్లు పెడితే మీకు నేను ఒకటే అంటున్నా, 400 కోట్లు పెడితే కంప్లీట్ అయిపోతుంది కదా. అది ఓన్లీ ఒక పిల్లర్ తీసి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేస్తే ఖతమైపోతుంది పని. దాన్ని ఎందుకు ఆపుతున్నాను? దాని పైన మట్టి ఓన్లీ ఇసుక అమ్ముకోనికి, ఇసుక దందా చేయనీకి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును అట్లనే నీళ్ళు లేకుండా ఎండబెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లకు కక్కుర్తిపడే పార్టీ. కాబట్టి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ ఒకటే అండి సింపుల్గా. నేనేమంటే నువ్వు పోయినావు, ప్రైమ్ మినిస్టర్ని కలిసినావు, మోడీని కలిసినావు, బడేబాయిని కలిసినావు, చోటాబాయి నువ్వేం అడిగి వచ్చినావు? బీసీలోది బిల్లు పెడతా నువ్వు యాక్సెప్ట్ చేయని చెప్పి వచ్చిందా, లేకపోతే నా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వమని వచ్చింది? దేనికి రాలే, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళని భయపెట్టడానికి రేపు పొద్దుగా నన్ను సీఎంగా దించేస్తే నేను బీజేపీలోకి పోతాను బెదిరేనికే వెళ్ళడానికి, అంతకు మించి ఏం లేదు. నిఖిల్ గారు, ఈ ఘటన జరిగినప్పుడు రాజకీయ పక్షాలుగా ఎవరైనా అక్కడికి వెళ్తారు, వెళ్ళొచ్చు కూడా. అట్ ద సేమ్ టైం మరి బీజేపీ నాయకులు వెళ్ళినప్పుడు ఏమో వెల్కమింగ్ పలికి, తర్వాత బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు అడ్డుకోవడం, వాళ్ళని అడ్డుకుంటే వీళ్ళని అడ్డుకోవాలి, వీళ్ళని వెల్కమ్ చేస్తే వాళ్ళని కూడా వెల్కమ్ చేయాలి, చూడనివ్వాలి. అట్లా కాకుండా బీజేపీకి ఒక విధానం అంటే కాదు. మీకు ఒకటే చెప్తాను సింపుల్గా, తెలియని వాళ్ళని లోపలి పంపితే బయటకు వచ్చి కూలిపోయిందని మాట్లాడతారు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళని లోపలి పంపించారు అనుకో, వాళ్ళు దాంట్లో ప్రాబ్లం ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఆ ప్రాబ్లం తెలియదు అంటే ఏం తెలియని వాళ్ళని లోపలి పంపించాలి అంతే. నిఖిల్ గారు, అయితే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే బీజేపీ వాళ్ళు ప్రతిపక్షం నుండి వస్తున్నారు అని వాళ్ళు అనుకోలేదు, మా బీజేపీ వాళ్ళే వస్తున్నారు అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ లోపలికి తీసుకుపోయినారు.
అదే ప్రధాన ప్రతిపక్షంలో ఇదే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉంది, రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల మీద ఏ రకంగా కొట్లాడుతుంది, ఏ రకంగా ప్రశ్నిస్తూ ఉందో రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గమనిస్తూనే ఉంది కదా. అటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గతంలో అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మంత్రులుగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, నిరంజన్ రెడ్డి గారు కానివ్వండి, గతంలో ఇదే ఇరిగేషన్ శాఖకు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో వీళ్ళందరూ పోతే, అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పోతే వాళ్ళని కనీసం గేట్ లోపలికి అలో చేసే పరిస్థితి కూడా లేదు. హరీష్ రావు గారు అక్కడనే రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపిన పరిస్థితులు కూడా చూసినాము. ఇదే బీజేపీ వాళ్ళు నిన్న పోతే వాళ్ళకి స్వయంగా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి గారు, చీఫ్ సెక్రటరీ గారితో పాటు రివ్యూ మీటింగ్ నడుస్తూ ఉంటే కూడా రివ్యూ మీటింగ్ మధ్యలో ఆపేసి మరీ వచ్చి వీళ్ళను లోపలికి స్వాగతం చేసిండ్రు అన్న విషయాలు కూడా మనం వింటా ఉన్నాము, ఆ వార్తలు వస్తూ ఉంది. దీన్ని బట్టే చోటేబాయ్ బడేబాయ్కి సంబంధించిన వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉందో మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు గతంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు చూస్తే కూడా ఆదిలాబాద్కి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి పబ్లిక్ డొమైన్లో డయాస్ మీద నిలబడి మా పెద్దన్న మోడీ గారు అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఏమైంది మనం చూసినాము, సమానంగా చెరొక 8 సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఈక్వల్గా డివైడ్ చేసుకున్న పరిస్థితులు చూసినాము. దాని తర్వాత అనేక సార్లు మోడీ గారిని కలుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ పార్టీలో అగ్రనాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ఇదే రేవంత్ రెడ్డి గారికి దొరికే పరిస్థితి లేదు ఈరోజు. సరే, అది పక్కన పెడితే నిన్నగాక మొన్న 36సారి ఢిల్లీకి పోయి కూడా, నరేంద్ర మోడీ దగ్గరికి పోయి కూడా 36 కోట్లు కూడా తీసుకొచ్చిన పరిస్థితులు లేదు. రాష్ట్రం అంతా ఒక రకంగా సమస్యలు ఏ రకంగా విలయతాండవం చేస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలంతా ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాము. అవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కరీంనగర్లో సభ పెట్టి ఏం చెప్తా ఉంటారు, ఇదే ముఖ్యమంత్రి గారు మా యొక్క అభ్యర్థి గెలిచినా ఓడినా మాకు పెద్ద ఫరక్ పడేది లేదు అని చెప్తా ఉంటారు. తెల్లారిపోయి నరేంద్ర మోడీని కలుస్తూ ఉంటారు. ఇదంతా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్డీఎస్ఏ గతంలో ఏదైతే వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పిందో, ఎంక్వైరీ చేస్తూ రిపోర్ట్లు ఇస్తూ ఉందో, అటువంటి రిపోర్ట్లు ఈ ఇష్యూలో ఎన్డీఎస్ఏ లాంటివి వచ్చి విచారణ జరపడమో ఇంకోటి జరగకుండా ఉండడానికి నరేంద్ర మోడీ గారిని కలిసినట్టుగా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఈరోజు. చోటేబాయ్ బడేబాయ్ యొక్క బంధం మరింత పెరుగుతున్నట్టుగా, మరింత ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న బీజేపీ నాయకులు అక్కడికి పోతే వాళ్ళు ఎవరిని అడ్డుకున్న పరిస్థితి లేదు. ఇదే బీజేపీకి సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు పోలేదు ఈ రోజు వరకు? వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కదా ఇక్కడ ఈరోజు కేంద్రంలో. వాళ్ళు తీసుకుంటే ఎన్డీఎస్ఏ లాంటి సంస్థలు వచ్చి ఈరోజు విచారణ చేసే అవకాశం ఉండే కదా. వాళ్ళందరినీ పక్కకు పెట్టి కేవలం మిగతా నాయకులు మాత్రమే ఎందుకు పోయినరు? నిజంగా పోవాల్సింది వాళ్ళు కదా. అక్కడ ఏం జరిగింది, దాన్ని ఏ రకంగా బయటికి తీసుకురావాలి అనే విషయం ఆలోచన చేయాల్సింది వాళ్ళు కదా. కేవలం ముఖ్యమంత్రి గారు తను ఆడుతున్న రాజకీయ ఆటలో భాగంగానే వీళ్ళందరూ అక్కడికి పోయినరు. ముఖ్యమంత్రి గారి పర్మిషన్తోనే వాళ్ళందరూ అక్కడికి పోయిన పరిస్థితులు చూస్తారు. రాకేష్ గారు, సో ఈ అన్ని అంశాలతో పాటుగా ఇంకా అనేక అంశాలపై నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. సో దాంతోపాటుగా నా బ్యాగులు మొయ్యొద్దు అని కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్ పట్ల కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సో బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిందే రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దాంతోపాటుగా ఇక్కడ నీళ్లు పాతాలకి పడిపోయినాయి, నిధులు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి, ఇది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసినటువంటి తీరు అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడారు. ఈ మేరకు చాలామంది బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో నిన్న జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఒకటండి, నిన్న రామన్న కేటీఆర్ గారు ఏదైతే కామెంట్ చేశారో, జనరల్గా ఆమె పాపం ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడంటే మీనాక్షి గారు నా బ్యాగులు ఎవరు మోయొద్దు, నా బ్యాగ్ నేనే మోసుకుంటా అని చెప్పేసి చాలా సింపుల్గా ఉండే వ్యక్తిని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగులు మోయద్దు అంటే మోస్తేనే బ్యాగులు మోస్తేనే ఈడదాకా వచ్చిండని చెప్పేసి నిన్న రామన్న చెప్పిండు. ఏ మోస్తే ఈడదాకా వచ్చిండో మీకు తెలియదా? ఆ మోసుడు సక్కా లేదని మీనాక్షి గారిని పంపించారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మోసం చేస్తాడు అని చెప్పేసి మీనాక్షి గారిని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటానంటే, ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఒక డేటా ఉంటుంది, 10 ఏళ్ళ నుంచి వెళ్ళి గ్రౌండ్ వాటర్ ఎంత ఉన్నది. కేసీఆర్ గారు వచ్చినంత ఒక 1 ఇయర్ పక్కన పెడితే, 14 ఒకటి పక్కన పెడితే 15 నుంచి వెళ్ళి ఎట్లున్నది. ఎందుకు ఎట్లున్నది అంటున్నంటే, మిషన్ కాకతీయ చేపట్టి ఎక్కడికక్కడ చెర్లలో పూడికలు తీసి, ఆ పూడిక తీయడం ద్వారా చెర్లని నీళ్ళతో నింపి, వానాకాలం వచ్చిన నీళ్ళతో నింపి, లేకపోతే ప్రాజెక్టులో ఉన్న నీళ్ళతో నింపి, ఎప్పటికప్పుడు మనకు దానిలో నీళ్ళు అవైలబిలిటీ అనేది చూసుకొని దాంతో ఏం చేశారు, ఎప్పుడైతే చెర్ల నీళ్ళు ఉంటాయో భూమిలో ఊటు ఉంటుంది, ఇది గ్రౌండ్ వాటర్ ఉంటుంది, ఆ గ్రౌండ్ వాటర్ తోటి మనం కంప్లీట్ యూజ్ చేస్తాం. ఈరోజు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏంటంటే, గతంలో బోరింగ్ మిషన్లు బంద్ అయిపోయినాయి. హైదరాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్వర్టర్ల బిజినెస్, జనరేటర్ల బిజినెస్ బంద్ అయింది. ఆ తర్వాత బోరింగ్ మిషన్లు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. కానీ ఈరోజు నడుస్తున్న బిజినెస్ ఏంటంటే, మళ్ళీ ఇన్వర్టర్లు, జనరేటర్లు, బోరింగ్ మిషన్లు, ఈ 3 బిజినెస్లు మళ్ళీ సక్సెస్ అయినాయి. కాబట్టి నేను ఏమంటానంటే, కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రాష్ట్ర ప్రగతో, ఈ రాష్ట్రంలో మన తాగనీకి నీళ్ళు ఉన్నాయా, సాగునీళ్ళకు నీళ్ళు ఉన్నాయా అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా లేదు.
కంప్లీట్గా ఏం చేయాలంటే ఢిల్లీకి పిలిచినప్పుడల్లా పోవాలి, మూటలు మోసుకురావాలి. నా సీట్ ఎక్కడ గుంజుకుంటాడో స్వయంగా ముఖ్యమంత్రి చెప్పబట్టే నా సీటు గుంజుకొని మా మంత్రులంతా వెయిట్ చేస్తున్నారని. దానికని ఏం చేస్తుండు, తాపొక్కసారి వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు మూటలు ఇచ్చుడు, లేకపోతే బీజేపీ వాళ్ళని కలిసి వచ్చుడు. ఇదే పని మీద ఉన్నాడు తప్పితే సీఎం ఈ రాష్ట్రంలో డ్రింకింగ్ వాటర్ ఉన్నదా, కరెంట్ ఉన్నదా, యూరియా దొరుకుతలేదు సార్. మన ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయినప్పుడు ఏం అడగాలి సెంట్రల్ మినిస్టర్ను, సెంట్రల్ని ఏం అడగాలి? మా రైతులు బాధపడుతున్నారు, జర యూరియా బస్తాలు దొరుకుతలేవు. ఒక ఎకరానికి ఒక యూరియా బత్త ఇస్తే దేంట్లో కలిపి కొట్టాలి? నేనేమంటాను, నీళ్ళలో కలిపి కొట్టాలి. అంతే తప్పితే యూరియా జల్లనికి కూడా అక్కడ రాదు నేను. కాబట్టి నువ్వు అడగాల్సింది ఏంది, అక్కడికి పోయినప్పుడు బీసీలో బిల్లు పెడతానా 42% రిజర్వేషన్ ఇస్తావా, మాకు యూరియా కొడుతున్నది యూరియా ఇస్తావా, అదేవిధంగా మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మా మామ పేరు పెట్టుకున్నా, మరి మా మా పేరు దానికి ఒక్కసారి కూడా కొట్లాడిన మా మామ, కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడిన మా మామ జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నా, మరి పెట్టుకున్నప్పుడు దానికి ఒక రూపాయి ఇయ్యి అని చెప్పేసి అడుగుతాను. దేనికి పోయిన వాడికి? ఓన్లీ ఉత్తగానే ఆయనకు మస్కా కొట్టడానికి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని భయపెట్టేనికే ఢిల్లీకి పోయిన తప్పితే ఎక్కడ కూడా లేదండి. అదే నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, నేను కాంగ్రెస్ వాళ్ళకు మోసం సూట్ కేసులో బ్యాగ్లో మళ్ళీ మీకు పంపిస్తా బీజేపీ వాళ్ళకు. మరి ఏం చేస్తారంటేనే ఇప్పుడు కేఆర్ఎంబీలకు డైరెక్ట్గా ఏది వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి లోపలికి అది ఏదైతే సొరంగం ఉందో దానికి పిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మాట్లాడుతున్నా, సొరంగం యాక్సిడెంట్ అయినప్పుడే కదా ప్రైమ్ మినిస్టర్ గారు మీకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏదైతే కృష్ణా రివర్ బోర్డును సెంట్రల్ కంట్రోల్లో పెట్టినప్పుడు మరి ఈ ప్రాజెక్టును కూడా మీ కంట్రోల్లో తీసుకొని ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయండి అని రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు నువ్వు? మేము ఆ ప్రాజెక్టును అది కొలాప్స్ అయిపోయింది, దాని రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. ఈరోజు కృష్ణా రివర్ బోర్డు కంట్రోల్లోనే కృష్ణా రివర్ మొత్తం ఉన్నది, కాబట్టి మేమే చేస్తామని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్లు ఎందుకో మాట్లాడతలేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు, నువ్వు బాగలేవు అంటే నువ్వు బాగలేవు, నువ్వు అద్దం బలకొట్టినా అంటే నువ్వు అద్దం బలకొట్టినా అని కిషన్ రెడ్డి గారును రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కామెంట్లు చేసుకుంటారు తప్పితే ఈ రాష్ట్రానికి నేను పైసలు తీసుకొచ్చినా ఈ ప్రాజెక్టులో పైసలు పెట్టురని చెప్పేసి కిషన్ రెడ్డి ఎవరో చెప్పాడు. ఏమన్నా అంటే ఏమంటాడు, నేను లిఫ్ట్ ఓపెన్ చేసిన, రైల్వే స్టేషన్ కట్టినా. రైల్వే స్టేషన్ నా గురించి ఎందుకు కట్టినావబ్బా? నా సౌత్ నుంచే నార్త్కు పోనికి తెలంగాణ కాకుండా ఏడికన్నా ఆకాశంలోకి వెళ్ళి పోతావా? అవన్నీ అందరి గురించి కట్టినాయి కాబట్టి దాని గురించి చెప్తూ ఉంటారు వీళ్ళంతా. నిఖిల్ గారు, తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే కామెంట్స్కి నిన్న కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎస్, నిజంగా రైజింగ్, ఇది 150,000 కోట్ల అప్పు తీసుకోవడం రైజింగ్, తర్వాత ఆత్మహత్యల్లో రైజింగ్ అవుతుంది, క్రైమ్ రేట్లో రైజింగ్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా నిజంగా వాస్తవ పరిస్థితికి ఎట్లా అర్థం పడుతున్నాయి కేటీఆర్ గారు నిన్న రియాక్ట్ అయినటువంటి కౌంటర్స్కి సంబంధించి? తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని, ఆ ట్యాగ్లైన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడైతే తీసుకుందో, నిన్నగాక మొన్న వాళ్ళ ప్రభుత్వంలోనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అనేది అట్లాస్ అని అంటాం మనము, అది రిలీజ్ చేసిండ్రు. రిలీజ్ చేయగానే అది మొత్తం దాంట్లో చూస్తే దాదాపుగా 185 పేజీలు ఉంటాయి. ప్రతి పేజీలో చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం గత 10 ఏళ్లలో రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది, అన్ని రంగాల్లో ముందుకు ఏ రకంగా పోయిందని. దాంతోపాటు అర్థం పడుతున్న విషయం ఏంటంటే ఈ 14-15 నెలల కాలంలో ఏ రకంగా తిరోగమనం అయిపోతుంది అనేది కూడా అదే రిపోర్ట్లో కనబడతా ఉంది. కేసీఆర్ గారిని గతంలో అనేక సార్లు ఇదే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా విమర్శించిందో మనం చూసినాము. అన్ని విమర్శలకు ఒకే సమాధానంగా చెంప చెల్లుమనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అన్ని రంగాల్లో మీరు ఏ రంగం తీసుకున్నా కూడా దేశ స్థాయిలో నెంబర్ 1గా ఏ పొజిషన్లో ఉన్నాం ఏంది అనేది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ 14-15 నెలల్లో క్రైమ్ రేట్ ఏ రకంగా పెరుగుతుంది, హత్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజలంతా ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇవన్నీ చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ 14-15 నెలల కాలంలో దాదాపుగా 435-440 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 55-60 మంది గురుకుల పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ఏ వర్గాన్ని కదిలించినా కూడా ఇబ్బందులు పడతానే ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి చూస్తే నీటిపారుదలకు సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే ఒక దురుద్దేశంతో మొత్తానికి సైడ్ ట్రాక్ చేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా వీళ్ళ ప్రభుత్వంలో రైతు కమిషన్కి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు గతంలో అనేక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు చేసి ఉంటాను. అదే వ్యక్తి ఈరోజు కమిషన్ చైర్మన్గా అఫీషియల్గా చెప్తా ఉన్న విషయం ఏంటంటే రైతులందరూ పెట్టుబడులు తెచ్చి బయట నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టొద్దు, మీరు రేపు పొద్దున మేము నీళ్ళు వేయలేని పరిస్థితులు ఉంది, పంటలంతా ఎండిపోయే పరిస్థితి ఉంటే రేపు పొద్దున మీరందరూ ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది, కాబట్టి మీరు ఎవరు కూడా రేపు పొద్దున మళ్ళీ పంటలు వేసే ఆలోచన చేయకండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఫెయిల్యూర్ ఏందో చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళని పంపించేసి అనేక ఆరోపణలు ఏ రకంగా విన్నామో, దీపాదాస్ మున్షి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం చూసినాము.
తనని పక్కన పెట్టేసి ఈరోజు కొత్త ఇన్ఛార్జ్ వస్తే కొత్త ఇన్ఛార్జ్ గారు స్వయంగా రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్న తర్వాత నా బ్యాగులు ఎవరు మోయొద్దు అని చెప్తా ఉంది ఆమె. తనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీళ్ళు పొద్దున్న లేస్తే బ్యాగులు మోయడం తప్ప ఇంకో అలవాటు లేదు వీళ్ళది. గతంలో బ్యాగులు మోసి ఏ రకంగా పట్టుబడ్డారు, ఏ రకంగా రాష్ట్ర పరువును దిగజార్చారు అనేది తన క్లారిటీ ఉంది కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేసిన విషయం చాలా స్పష్టమవుతా ఉంది. రైట్ దండం పెడితే సాగుకు నీళ్ళు ఇవ్వండి అంటూ నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నీటి పర్యంతం అయినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు వదిలిపెట్టినా కూడా రైతాంగానికి ఇచ్చినా కూడా అట్లీస్ట్ సగం పంటలైనా కాపాడుకోవచ్చు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు మాకు అప్పగించండి, కేవలం 3-4 రోజులలో మొత్తం నీళ్ళు ఇచ్చి చూపిస్తాం అంటూ ఏకంగా ప్రభుత్వానికి సవాల్ చేశారు. రైట్ రాకేష్ గారు, సో కాళేశ్వరం ప్రాజెక్టును మాకు అప్పగించండి బీఆర్ఎస్కి, డెఫినెట్గా ఒక 3-4 రోజుల్లో రైతాంగంకి నీళ్ళు ఎట్లా అందించాలో మేము చేసి చూపిస్తాం. ఇది మీ పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి సవాల్. ఒకటి, జగదీశ్వర్ రెడ్డి గారు గతంలో ఏదైతే నల్గొండ జిల్లాకు సాగునీళ్ళు అందియాలని చెప్పేసి నిరంతరం కష్టపడ్డాడు. ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అంటే కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి అవి డైరెక్ట్గా సూర్యాపేట చెరువు నింపుకున్నటువంటి గొప్ప నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. కేసీఆర్ గారి ఆదేశాలతోటి, కేసీఆర్ గారి డైరెక్షన్లతోటి మీకు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఆలేరు కావచ్చు, లేకపోతే మహబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ అంటే వర్ధనపేట కావచ్చు, హుస్నాబాదు, హుజురాబాదు, అంటే ఇవన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతోటే సాగాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతారు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కరీంనగర్ డిస్టిక్ వరకు కొంతవరకు ఓల్డ్ కరీంనగర్ వరకే పరిమితమవుతాయి. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మనం నింపినామో ఎల్ఎండిని సంవత్సరానికి 2-3 సార్లు నింపుకుంటాం. ఆ నింపుకోవడం ద్వారా ఏమైతే ఉన్నో సూర్యాపేట దాకా లేకపోతే తుంగతుర్తి దాకా, అప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ గారు ఉండే, కిషోర్ గారు కూడా తమ చెరువులను నింపుకోవడం, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి చెరువులను నింపడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళకి తెలుసు నీళ్ళు ఎట్లా వస్తాయి. ఓసారి నాకు బాగా గుర్తు, కోదాడ మన బై ఎలక్షన్లకు పోతాను మేము, కోదాడ హుజూర్ నగర్ బై ఎలక్షన్లకు పోతా అంటే సీఎం గారిని ఆ రోజు కేసీఆర్ గారిని ఆపి, అన్న ఇగో మీరు తీసుకొచ్చిన నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఇగో కెనాల్లో పోతున్నాయని చెప్పి చూపించింది జగదీష్ అన్న. ఎందుకంటే ఆ యాత్రలో మేము కూడా ఉన్నాం కాబట్టి చూసినాం. అట్లా ఎక్కడ నీళ్లు ప్రవహించినా కానీ ఆ నీళ్ళు ఎడికేసి వస్తున్నాయో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏంటండి, పంట వేసిన రైతు ఎడతాడు, అమ్ముకుందామంటే దళారికి లాభం జరుగుతుంది. ఈరోజు యూరియా బత్తాలు దొరుకుతలేవు, కరెంటు కోతలు మొదలైనవి, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఇక్కడ నీళ్లు లేక కాదు, ప్లానింగ్ లేక, ప్రణాళిక లేక. అంతే కాదండి, ప్రణాళిక కాదు, వాంటెడ్లీ వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళకి ఆత్రం ఎక్కువైపోయింది. ఎట్లా సంపాదించుకోవాలని ఆత్రంతో ఎప్పటికప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందండి, చెర్ల పూడిక తీయనది చేద్దాం, ఆ ప్రాజెక్టే లేదు అసలు మొత్తానికి. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తానికి రైతులందరూ కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం మీరు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్నారో అది కాలేదు. ఇప్పుడు రైతు బంధు పడుతుందన్న 26వ తారీఖు నుంచి వెళ్ళి ఎవరికి పడలేదు, ఎవరికి పడ్డదో లెక్కలేదు. ఇక్కడ బీవీ నగర్ నుంచి ఒక రైతు ఫోన్ చేసాడు రవీందర్ రెడ్డి అని చెప్పేసి. రవీందర్ రెడ్డి ఏమన్నాడు, ఏం పైసలు పడ్డాయంటే నాకే పడలేదన్న, ఎవరికి పైసలు పడ్డాయి అంటే నేను ఏమంటానంటే పేర్లు చెప్తున్నాం, ఊరి పేరు చెప్తున్నాం. ఇక ఈ పలానా ఊరికి పోదాం, 2 ఎకరాలు నువ్వు చెప్పినా కదా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికి పైసలు పడ్డాయని చెప్పినా కదా, ఏదన్నా ఊరికి పోదాం, ఆ ఊళ్ళో 2 ఎకరాల రైతుకి అందరికి పైసలు పడ్డాయి చెప్దాం. ఇంకోటి ఏమంటున్నానంటే నువ్వు రైతు రుణమాఫీ చేసినాను, ఏదన్నా ఊరికి పోదాం, నీ కొండరెడ్డి పెళ్ళకే పోదాం, పోతే విలేకరుల మీద దాడి చేశారు మనం చూసినాం. నేనేమంటానంటే రైతు రుణమాఫీ జరిగిందా? కాబట్టి మొత్తం కూడా రైతు గుండెబెలు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ మధ్యలో రైతు ఏకంగా గాంధీ భవన్ కు వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ కాదండి, మీకు సంగతి చెప్పాను, రైతు రుణమాఫీ జరిగిందని మీరు చెప్తే ఒక రైతు డైరెక్ట్ బ్యాంకులో పోయి పురుగు మందు ఆగింది. అవును. నేనేమంటానంటే ఆ రైతులకు ఆ దుస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు ప్రజల్ని కాపాడకపోతే ఎవరిని కాపాడడానికి నువ్వు రాజ్యం అంటే ఈరోజు అధికారంలో కూర్చున్నావు, రైతులు లేరు, ఈ కొత్తగా నువ్వు సృష్టిస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ఊర్లలో పోతే ఎక్కడికక్కడ అగాధం అయిపోయింది. ఒకటే ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి జరుగుతుందా జరగదా అని అనుకున్నటువంటి తెలంగాణ ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది, దాన్ని సర్వనాశనం చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని మరొకసారి ప్రజలందరూ కూడా తలుచుకుంటున్నారు. కేసీఆర్ గారు చేసింది ఏంది? కేసీఆర్ గారు రాగానే మానవతా దృక్పథంతో, మానవతా కోణంతో ఆలోచించింది రైతు ఏ విధంగా బాగుపడాలి. రైతు ఎవరిని ఆశించాడండి. రైతు ఏం చేస్తాడు? ప్రకృతిని శాసిస్తాడు. నాకు చెర్ల నీళ్ళు ఉండాలంటాడు, నా ఏది నీళ్లు కావాలి నాకు అంటాడు, పంట వేసుకుంటాడు, మొగులు చూసుకొని వ్యవసాయం చేసుకుంటాడు తప్పితే ఎవరిని కూడా దూషించేటోడు కాదు, దుఃఖించేటోడు కాదు. కానీ ఎప్పుడైతే తను పెట్టినటువంటి పెట్టుబడి రాదో అప్పుడు గుండె బలిపోతుంది. నిన్న జగదీష్ అన్న ఏదైతే ఆయన ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయారో
ఈరోజు ఆ కాళేశ్వరం నీళ్ళు కనిపిస్తలేవు. అందుకే ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు, ఆ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పుర్రి, మేము మంచిగా చేసుకొని మేము నీళ్ళు తీసుకొచ్చుకుంటామంటారు. ఆ తెలంగాణకే కదా నీళ్ళు వచ్చేది, ఎవరు ఉంటేది. ఇప్పుడు నువ్వు బీజేపీ అయితే టర్నర్లకు పంపించారు, మరి మాకు కూడా ఓ ప్రాజెక్ట్ అప్పచెప్పరాదు, ఆ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేస్తామని మేము అడుగుతున్నాం. రైట్, ఓకే. నిఖిల్ గారు, ఇట్లా ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తే తప్పించి, ప్రభుత్వానికి సమస్య ఉందని చెప్తే తప్పించి కూడా చెప్పినా కూడా కదలని పరిస్థితి. సో అందుకని నిన్న జగదీష్ రెడ్డి గారు కంటతడి పెట్టుకోవడం కావచ్చు, తర్వాత నిన్న అక్కడ మాజీ స్పీకర్ మన్సూర్ అన్సారీ గారు వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడడం, ఒక రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పడం, ఇట్లా ఎక్కడ చూసినా కూడా మా పొలాలకు నీళ్ళు ఇవ్వండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తున్నా కూడా ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఆత్మహత్యల బాట పట్టాల్సినటువంటి దుస్థితి. సో అందుకే నిన్న సవాల్ చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు మాకు ఇవ్వండి, రైతుల పంట పొలాలు ఎట్లా కాపాడాలో మేము చేసి చూపిస్తామనేది. ఖచ్చితంగా మనందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. రైతు బాధలు ఎట్లుంటాయి, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, పంట దుక్కి దున్ని నాటేసిన తర్వాత అది రేపు పొద్దున చేతుకు రాకపోతే ఉండే ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి అనేది మనందరం చూసి వచ్చిన వాళ్ళమే. అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా రాష్ట్రంలో గతంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉండేనో అటువంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండడానికి కేసీఆర్ గారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినరో, ఎట్లా పనిచేసినరో మనందరం చూసినాము. అనేక సంస్థలు కూడా చెప్పినాయి తను చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయో కూడా. దేశం మొత్తంలో పంటల్లో ముఖ్యంగా వరికి సంబంధించి వెస్ట్ బెంగాల్ ఏదైతే దేశం మొత్తంలో అగ్రగామిగా ఉండేనో దాన్ని కూడా తలదన్ని దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1 ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అది మొత్తం పక్కన పెట్టి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని వేడుకునే పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు చూసినాం. ఈ రోజే ఫిబ్రవరిలోనే కేవలం మనము 2వ నెలలో 3వ నెలలోనే పీక్ సమ్మర్ రావడానికి ముందే రైతులు ట్యాంకర్లతోని పొలాలకు నీళ్లు పట్టే పరిస్థితులు వచ్చినాయి. ఏ పరిస్థితి అయితే రాకూడదని గతంలో కేసీఆర్ గారు కోరుకున్నారో అదే పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చిన పరిస్థితి అంతా మనం చూస్తా ఉన్నాం. దీనికి మొత్తానికి కారణం ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని గతంలో కేసీఆర్ గారు ఎంత రికార్డు టైంలో దాన్ని పూర్తి చేసినారో, దాని నుండి ఉమ్మడి జిల్లా మన కొత్త జిల్లాలకు చూస్తే దాదాపుగా 14-15 జిల్లాలు మొత్తం సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండే. ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడున్న మేడిగడ్డ, భూపాలపల్లి ఎక్కడ ఉంది, సూర్యాపేట ఎక్కడ ఉంది, తుంగతుర్తి ఎక్కడ ఉంది, సిద్దిపేట ఎక్కడ ఉంది, గజ్వేల్ ఎక్కడ ఉంది, దాదాపుగా ఈ ఉత్తర తెలంగాణ తర్వాత నల్గొండ జిల్లాలో కొంత ప్రాంతం ఇదంతా కూడా కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలమయ్యే పరిస్థితులు ఉండే. కావాలని ఇంటెన్షనల్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 1-2 పిల్లర్లకు చిన్న క్రాక్స్ వస్తే 35-40 కోట్లు పెడితే అయిపోయేదానికి ఈ రోజు వరకు దాదాపుగా 15 నెలల నుంచి దాన్ని పక్కన పెట్టి గత సంవత్సరం మార్చిలో యాసంగిలో ఏ రకంగా అయితే 12-13 ఎకరాల పంట ఎండబెట్టి రైతులందరినీ ఇబ్బందుల పాలు చేసినారో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితులు చూస్తూ ఉన్నాము. కేవలం కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు, కాళేశ్వరం కూలిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ చిన్న పర్రె వస్తే ఆ పర్రెలకే 1,00,000 కోట్లు పోయినాయని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఒకవేళ అటువంటి పరిస్థితి జరిగి ఉంటే ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ స్పష్టమైన రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోయింది? సరే, అది పక్కన పెట్టండి. నిన్నగాక మొన్న దాదాపుగా నెల కూడా కాలేదు, ఇదే కొండా సురేఖ గారు ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. సిద్దిపేటలో రంగనాయక సాగర్ నుండి నీళ్లు తీసుకుపోయింది, నీళ్లు విడుదల చేసింది 1,00,000 ఎకరాలకు మీరే కదా. మరి రంగనాయక సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రాజెక్టు? కాళేశ్వరంలో భాగమే కదా అది కూడా. ఇదే ముఖ్యమంత్రిగా మీరు ఈరోజు రీడిజైన్ చేస్తూ మల్లన్న సాగర్ 50 టీఎంసీల కెపాసిటీతో ఏదైతే కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నుండి హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తీసుకొస్తా అంటున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కాళేశ్వరం నుండి కదా. కానీ అదే కాళేశ్వరం నుండి మీరు పంటలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇంటెన్షనల్ గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ కార్టూన్ చూస్తున్నాము నిఖిల్ గారు. వామో ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, తలుచుకుంటేనే భయంగా ఉంది. అంటే ప్రభుత్వంలో అన్ని రకాలుగా వైఫల్యం చెందుతుంది, ఇంకా 3.5 సంవత్సరాలు భరించాలా అన్నటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నట్టుగా కార్టూన్ అర్థం పడుతుంది. నిజంగానే రైతులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం 14 నెలల కాలంలో 4 ప్రాజెక్టులు కూలిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ చూసినాము, అంతకుముందు మనం సుంకిశాలకు సంబంధించి చూసినాము, తర్వాత స్టేషన్ గన్పూర్లో చూసినాము, ఖమ్మం జిల్లాలో పెద్దవాగి ఏ రకంగా మొత్తం కొట్టుకుపోయిందో చూసినాం మనము. ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇంకా 3.5-4 సంవత్సరాలు ఏదైతే వీళ్ళ టర్మ్ ఉందో ఆ టర్మ్ కూడా భయపడుతూ బతికే పరిస్థితి ఉంది. రాకేష్ గారు, మీరు ఆ కార్టూన్ చెప్తే మాకు మొన్న కేటీఆర్ అన్న ఒక స్పీచ్లో చెప్పింది గుర్తుకొచ్చింది. కేటీఆర్ అన్న పోతుంటే సిగ్నల్ పడంగానే ఆగినట్ట, ఆగంగానే రామన్న ఆగంగానే ఒక ఆటో డ్రైవర్ నమస్తే పెట్టంగానే రామన్న నమస్తే పెట్టినట్ట. పెట్టంగానే క్యాష్ ఆఫ్ అంటే और 3-4 साल వెయిట్ करना पड़ता कुछ करो साहब అని చెప్పేసి అడిగినా. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రజలు కూడా ఏదైనా చేయండి, ఈ ప్రభుత్వంలో మేము బతకలేకపోతున్నాం. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, విద్యార్థులకు గుడికాడ పోయి అన్నం తినమని చెప్తారు సార్. శివరాత్రి రోజు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో ఈరోజు గురుకులాలు ఉన్నాయి. ఆ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. అదేవిధంగా కరెంటు కోతలతోటి. అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైతే చేనేత కార్మికులను వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటారు, ఏ రంగంలో నువ్వు అద్భుతంగా నువ్వు చెప్పు.
ఇగో దీంతో హైదరాబాద్ రేజింగ్ అంటాను, తెలంగాణ రేజింగ్ అంటాను. నీ ఎకనామికల్ రేజింగ్ తప్పితే, నీ సూట్ కేసులు రేజ్ అవుతున్నాయి తప్పితే ఇక్కడ నుంచి ఢిల్లీకి దేంట్లో రేజింగ్ ఉన్నో చెప్పు. ఏ గ్రామాన్ని కానీ ఈరోజు ఆల్రెడీ మీకు నిన్న చెప్పిండు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డరు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా ఆయన, ఇల్లు కట్టి అంటే డెవలప్ చేసి అమ్మట ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఎవరు నీకు అంటే ఇప్పుడు నేనేమంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గీలు ప్రశాంతంగా ఉన్నారు. ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరిగిందని మీరు నేను కాదు, హైదరాబాద్ అంటే ఏదైతే పోలీస్ కమిషనరేటే డిక్లేర్ చేయడం జరిగింది. అసలు దేంట్లో ఉన్నావు నువ్వు? ఇక ఇది బాగున్నది, దీంతో మంచిగా ఉన్నాం అని చెప్పేసి చెప్పనీకి ఏమున్నది? కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. సో అదే బీఆర్ఎస్ నాయకులపైన కూడా దాడి జరిగింది కొల్లాపూర్. సార్ మీ కొల్లాపూర్లో ఆల్రెడీ గతంలో ఒక అంటే రిటైర్డ్ ఆర్మీ పర్సన్ చంపేసిర్రాడు. గతంలో కూడా దాడి జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. మేమేమంటున్నామంటే మా ఇష్టారాజ్యం అయిపోయింది, ఎవరు ఏం చేస్తారో చేయరు అనే విధంగా ఉన్నారు. తప్పకుండా ఒకటే మాట అన్నాడు మొన్న సార్ అన్నాడు, కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, హరీష్ అన్నాడు. ఏమన్నారు? ఈటకే జవాబు పత్తర్సే దేంగే. మీరు ఇటుకలతో కొడతారు కావచ్చు కానీ రేపు రాళ్ళతో. మేము ఎప్పుడు కూడా అట్లా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయలే. రైతు నా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చూడలే కేసీఆర్ గారు. అందరికీ రైతు బంధు ఇచ్చిండు, అందరికి గొర్రెలు ఇచ్చిండ్రు, అందరికి చేపలు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్జన్యంగా పనిచేస్తుందంటే ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదండి, ఇప్పటివరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలే. అయినా కానీ కేసీఆర్ గారిని తిట్టుకుంటూ నడిపిస్తున్నారు. ఎట్లా యథేచ్ఛగా దౌర్జన్యాలు సాగుతున్నాయి నా కొల్లాపూర్లో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి. సో ఇదేనా మార్పు అంటే హరీష్ రావు గారు ప్రశ్నించారు. కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ప్రజలకు సమాధి చేస్తారంటూ కేటీఆర్ గారు రియాక్ట్ బ్రేక్ వెళ్ళారు. చెప్పండి. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు మేమే ఉంటాము, రానున్న 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మేమే ఉంటాం అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు మొదలైందన్న విషయాన్ని వాళ్ళు గమనిస్తే మంచిది. రాష్ట్రం మొత్తం ఏ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ప్రశ్నిస్తున్న వాళ్ళని ఏ రకంగా టార్గెట్ చేసి మరీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గతంలో అదే కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని వీళ్ళు కొట్టి చంపిన పరిస్థితులు కూడా మనం చూసినాము. అదే జూపల్లి గారి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ రోజు వరకు కూడా దాని మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. అసలు దాంట్లో ఉన్న నిందితులు ఎవరు అని పట్టుకున్న పరిస్థితి కూడా లేదు. మీరు ఈ రకమైన దాడులతోని భయపెడదామనేది ఆలోచన చేస్తున్నారు. కానీ తెలంగాణ ఆ రోజు భయపడలేదు, ఈ రోజు భయపడదు, రేపు పొద్దున కూడా భయపడే పరిస్థితి ఉండదు. వెనకటికి ఏం లేని నాడే చీపురు గట్టలతోని నిజాం సైన్యాన్ని తిప్పికొట్టిన పరిస్థితులు మనం చూసినాము. అటువంటి తెలంగాణలో వీళ్ళు ఏదో చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ పప్పులే ముడికే పరిస్థితి లేదు. తెలంగాణలో ప్రతి ఒక్కరు తిరగబడతారు. రేపు పొద్దున ఈ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపేదాకా ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్ ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనతో వివాదం. అంటే సీఎంఓకి తర్వాత అటవీ శాఖ చీఫ్కి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి ఎంతగా గ్యాప్ ఉంది, ఎంతగా సమన్వయం లేమి అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది అనేది చూస్తున్నాం. సో వాళ్ళు బృందం, ఒక అధికారుల బృందం తర్వాత చైనా టాంజానియా టూర్కి వెళితే ఆ కనీస సమాచారం కూడా నాకు ఎందుకు చెప్పలేదు అంటూ స్వయంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ డోబ్రియాల్ వారికి నోటీసులు ఇచ్చారు. సో ఇదే అర్థం పడుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాల్లో కామెంట్స్ చేశారు, ఏంటి అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు అనేది. సో అధికార యంత్రాంగానికి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి ఏమాత్రం సమన్వయం లేదు అనేది ఈ ఘటన చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మీకు ప్రధానంగా ఏంటంటే రాజేష్ గారు, ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళకు సిఎస్ వర్సెస్ అది సీఎం ఆయనకు జరగలేదు. అది పిసిసిసిఎఫ్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు జరగలేదు, డోబ్రియాలకు జరగలే. జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇద్దరికి మధ్యలో ఘర్షణ ఎక్కడ జరిగిందంటే సీఎంఓ వర్సెస్ మినిస్టర్ కొండా సురేఖ గారికి జరిగింది. దాన్ని ఇదంతా పక్కదారి పట్టేయడానికి అదేదో జరిగిపోయిందని చెప్తున్నారు. మంత్రి గారికి సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ ఆఫీసర్లు అందరినీ కూడా వాళ్ళు టూర్కు పంపించారు. టూర్కు పంపించినప్పుడు ఎట్లా పంపించారు అని చెప్పేసి ప్రశ్నించారు. ఇక్కడ ఎవరు ప్రశ్నించారు? మంత్రి గారు ప్రశ్నించారు. ఎవరి ద్వారా ప్రశ్నించారు? చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఎందుకు అట్లా చెప్తున్నంటే, మీరు ఇంతకుముందు దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి సీఎంఓలో ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసేటువంటి ఆయన ఉంటాడు, ఆయన కూడా ఆ టూర్లో ఉన్నాడు. సీఎంఓ నుంచి ఒక ఫైలు సిఎస్ దగ్గరికి పోయింది, సిఎస్ సంతకం పెట్టారు, వాళ్ళను పొమ్మని చెప్పారు, పంపించేసారు. పంపించేసినప్పుడు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటే ఎట్లా పోయారు అని చెప్పేసి ఈరోజు ఎవరు అంటారు? డోబ్రియాల్ గారు ప్రశ్నిస్తారు. పీసీసీఎఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన, పీసీపీఎఫ్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నించాలి? ఎక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది? మీకు పర్మిషన్ వచ్చింది సీఎంఓ ఆఫీసర్ పోయినప్పుడు, ఇంకా దానికి ఏమున్నది? కాబట్టి ఇదంతా పంచాయతీ అంతా మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి. దాన్ని పక్కదారి పంపేనికి సీఎంఓ వర్సెస్ డోబ్రియాల్ అని చెప్పేసి ఇదేదో అంటారు, కానీ ఇది కాదు.
కంప్లీట్గా కనీసం కొండా సురేఖ గారికి ఆమెకు పర్మిషన్ లేకుండా ఆమెకు తెలియకుండా పోతే కొండా సురేఖ గారు కూడా పోతుండే కావచ్చు, ఆమెకు చెప్పకుండా పోయారు కాబట్టి అట్లెట్లా పోయారు అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది. కాబట్టి ఇది కంప్లీట్గా మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి నడిచినటువంటి సంవాదం. కాబట్టి దీనిలో కంప్లీట్గా మంత్రికి ముఖ్యమంత్రికి అయినా కూడా గ్యాప్ ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు కదా. అంటే సమన్వయం అనేది అంది మంత్రికి ఉండాలి, ముఖ్యమంత్రికి ఉండాలి, అధికారులకు ఉండాలి, సీఎంఓకు ఉండాలి, అందరికీ సమన్వయం ఉంటేనే ప్రొసీజర్ నడుస్తుంది. మీకు అంతేందుకు ఇంతకుముందు ఇప్పటిదాకా మనం టర్నల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ మంత్రి ఆయన ఆడ కూలిపోతే నేను ఎందుకు పోవాలని చెప్పి సీఎం పోతలేడు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఆయన ప్రతిసారి చెప్పేది ఏంది ముఖ్యమంత్రి గారు? ఆఫీసర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఏఎస్ఎఫ్ఎస్లు ఎవరు నా మాట వింటలేరని ఆయన చెప్తాడు. అదేవిధంగా నా చీర ఎప్పుడు గుంజాలని చూస్తుర్రు అని చెప్పేసి మంత్రులని చెప్తాడు. అందుకే కదా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ వైఫల్యాన్ని నేను ఎందుకు ఎత్తుకోవాలని చెప్పేసి, ఇరిగేషన్ శాఖలో ఇంకొకరిని కాదు, ప్రభుత్వ వైఫల్యం ఇది. ఈరోజు నేను ఏమంటానంటే ఆ ఫైల్ ఎట్లా మూవ్ అయితే సీఎం నుంచి పర్మిషన్ లేకుండానే వాళ్ళంతా కూడా టూర్కు పోయారా? సిఎస్ గారు పిలిచి మీరు అంతా టూర్కు పోరని సంతకం పెట్టిందా? అసలు డిసిషన్ తీసుకున్నది ఎవరు? ఏకో టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కదా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్ తోటే వీళ్ళు అక్కడికి పోవడం జరిగింది, కానీ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేదు. అది ఈ రోజు ఉన్నటువంటి పంచాయతీ. కాబట్టి నేను ఏమంటానంటే ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ శాఖలో అక్కడ ఏది ఫెయిల్యూర్ జరిగితే అది సుంకిశాల కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సుంకిశాల అయితే ఈయనదే మున్సిపల్ శాఖ మంత్రి. అదేవిధంగా ఈరోజు టర్నర్ కూలిపోతే ఆడికి పోలేదు. ఈరోజు వ్యవసాయం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కాబట్టి కంప్లీట్గా నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీద కంట్రోల్ లేదు. అది స్పష్టంగా మనకి దీనిలో కనిపిస్తుంది. నిఖిల్ గారు, ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేదు ఒకటి, ముఖ్యమంత్రికి అధికారులకు మధ్య సమన్వయం లేదు ఒకటి. స్వయంగా ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడారు, అది అధికారులు ఏసీలకి అలవాటు అయిపోయారు, క్షేత్రస్థాయి పర్యటనలు చేయట్లేరు అంటూ. ఇట్లా అంటే ముఖ్యమంత్రికి అధికారులకు, మంత్రులకు అధికారులకు, సీఎం అంటే ఒకరికొకరికి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్స్లోని అఫీషియల్స్కి సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు అనే దానికి ఈ ఘటన ఎట్లా అర్థం పడుతుంది? యథా రాజా తదా ప్రజ అని చెప్తా ఉంటాం మనము. ముఖ్యమంత్రి ఏమో ఎంతసేపు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు, ఇంకెక్కడెక్కడో దేశమంతా తిరుగుతూ ఉంటారు, ఇక్కడ పరిపాలన అంతా గాలికి వదిలేసి. అదే రకంగా తన అండర్లో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఎవరికి సమాచారం లేకుండానే వాళ్ళంతా విదేశీ పర్యటనలకు పోయినరు అనేది వస్తున్నటువంటి వార్తలు వింటా ఉన్నాం మనము. సరే, ఇంటర్నల్గా ఏం జరిగింది అన్నది పక్కన పెడితే వాళ్ళకి ఎవరికి సమాచారం లేకుండా ఏ రకంగా పోతారు? ముఖ్యమంత్రికి ఎంతసేపు రాష్ట్రం మీద ఆలోచన లేదు, రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద చిత్తశుద్ధి లేదు. అదే రకంగా అధికారులు కూడా ముఖ్యమంత్రికి లేని పట్టింపు నాకెందుకు అన్న విషయంలో అధికారులు కూడా పక్కన పెట్టిన పరిస్థితులు మనకు ఈ వార్తలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి చెప్పేది ఎమ్మెల్యేలు వినరు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అధికారులకు తెలియదు, అధికారులు ఏం చేయాలనో ముఖ్యమంత్రి చెప్పడు, ఏం చేయాలనో ఏం చేయకూడదో ముఖ్యమంత్రికి తెలియదు, వాళ్ళ మంత్రివర్గంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. రేవంత్ ఒంటరివాడైపోయాడు అనేది కూడా ఆర్కే రాసినటువంటి కొత్త అంశం కూడా మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఇందాక రాకేష్ గారు చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఉన్న గ్యాప్ ఏందో మనం అనేక సార్లు చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి నిలబడుతున్న పరిస్థితులు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో స్వయంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా, ఇన్ని రకాలుగా ప్రాజెక్టులన్నీ కూలిపోతా ఉన్నా, కొట్టుకపోతా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా దాని మీద రివ్యూ పెట్టలేదు, ఒక్కసారి కూడా ఆ మంత్రి గారిని పిలిచి ఏం జరుగుతూ ఉంది, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేద్దాము అని ఆలోచన చేయలేదు. ఇది మొత్తం తెలుస్తున్న విషయం ఏంటంటే కూడా ఎంతసేపు ఇటువైపు బ్యూరోక్రాట్లకి, ఇటువైపు అధికారులకు, అటువైపు పరిపాలన నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక రకమైన ఆదేశాలు ఇస్తూ ఉంటారు, మంత్రులు ఇంకో రకంగా ఆదేశాలు ఇస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలేమో ఇదంతా కాదు మీరు ఇంకో పని చేయండి అని చెప్తూ ఉంటారు, అధికారులేమో ఇవన్నీ మాకెందుకు, ముఖ్యమంత్రికే సోయి లేదు దీని మీద, పాలన మీద అని చెప్పేసి వాళ్ళు విదేశీ టూర్లు పోతూ ఉన్నారు. మీరు ఈ మొత్తం చట్టంలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారి పాలనా వైఫల్యమే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నిన్నక మొన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో వీళ్ళందరితో మీటింగ్ పెట్టి కూడా అధికారులందరూ ఏ రకంగా పనిచేయకూడదు అని చెప్తా ఉన్నారు. మీరు రాష్ట్ర పాలనాధినేతగా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఏ రకంగా పనిచేస్తూ ఉంటే అధికారులందరూ ఆ రకంగా పనిచేస్తూ ఉంటారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులను ఎందుకు రాలేదు? అధికారులందరూ ఎవరి పని వాళ్ళు ఏ రకంగా చేసిండ్రు? ఈ రోజు మాత్రమే ఇటువంటి డిస్టర్బెన్సెస్, ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇంతకుముందు ఉన్నది అదే అధికారులు, ఈ రోజు కూడా అదే అధికారులు చెప్పారు. మనం ఒక తప్పు చేద్దామంటే ఒక తప్పు కాదు, నేను ఒక తప్పు చెప్తే వాళ్ళు 3 చేస్తారు, నా ఒకటి ప్లస్ 3 4 చేస్తారు తప్పులు అని చెప్తాను. తప్పు చేయమని చెప్పడం ఏంది ముఖ్యమంత్రి అనేది ఒక ప్రశ్న కూడా. ముఖ్యమంత్రి గారి పరిపాలన ఆ రకంగా ఉంది. తనకి ఏ విషయంలో కూడా నాలెడ్జ్ లేదు, ఏ సబ్జెక్టు మీద లేదు. ఎంతసేపు నీకెంత నాకెంత, బ్యాగులు ఎట్లా మోయాలి, ఢిల్లీకి ఎట్లా మోయాలి,
మా పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులకు ఏ రకంగా పంపాలి, మిగతా రాష్ట్రాలకు ఏ రకంగా ఎలక్షన్ అంటే డబ్బులు పంపాలి. ఇవి తప్పితే రాష్ట్రం మొత్తం ఇన్ని ఇబ్బందుల్లో ఉంది కదా, రాష్ట్రాన్ని ఏ రకంగా అప్లిఫ్ట్ చేద్దాము, గత ప్రభుత్వం కంటే మంచిగా పరిపాలన చేసి మనం పేరు ఎట్లా తెచ్చుకుందాము, ఇవి కాకుండా గత ప్రభుత్వాన్ని ఎట్లా బదనం చేద్దాము, ప్రతిపక్ష పార్టీని ఎట్లా ఇబ్బంది పెడదాము, దీని మీద మాత్రమే వాళ్ళ ఫోకస్ ఉంది. అధికారులు దాన్ని చాలా స్పష్టంగా వాళ్ళ పరిపాలనలో కూడా చూపిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఓకే. రాకేష్ గారు, ఒకటండి నేనేమంటానంటే ఈరోజు ఎక్కడికక్కడ పాలనా వైఫల్యం. ఎందుకంటే మీకు స్పష్టంగా చెప్తాను, రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పి 2 లక్షల పైన ఏమైతే పైసలు కట్టానో ఆ పైసలు కడితే 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఏం చెప్పిండు, మీరు పైసలు కట్టకూర్రి, కట్టచ్చి నన్ను వేధించకర్రి అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఈరోజు నాకు మంత్రి గారికి మంత్రి అనుమతి లేకుండా, మంత్రికి సంబంధం లేకుండా సీఎం నుంచి డైరెక్ట్ టూర్కి ఎట్లా తీసుకుపోతారు, ఏకో టూరిజానికి అని చెప్పేసి ఇంకో మంత్రి ప్రశ్నిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇరిగేషన్ ఏదైతే టర్నల్ కూలిపోయింది, ఆ టర్నల్ కూలిపోతే మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా పోయి విజిట్ చేయాల్సింది ఉండే కదా, మరి ఎందుకు పోలేదు అని చెప్పేసి మన ఉత్తరాఖండ్లో ఇదే సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడనే ఒక 15 డేస్ అక్కడ ఉండి ఆయన రిపేర్లు చేయించిండు, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. ఇంతవరకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎక్కడికక్కడ ఏ మంత్రి కావచ్చు. అదేవిధంగా మీకు నేనేమన్నా భూభారతి అనే దాన్ని ఒకటి తీసుకొచ్చినామని చెప్పారు, ధరణి రద్దు చేస్తూ భూభారతి తీసుకొచ్చినామన్న మంత్రి గారు ప్రకటనిస్తారు, ఇంతవరకు దాని ఫైలే ముందట రాదు. ఒకటి జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, ఈ ముఖ్యమంత్రి చెప్పింది ఇది ముందటికి పోతుంది అని చెప్పేసి చెప్పేటువంటి ఒక్క సంఘటన కూడా లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే కంప్లీట్గా పాలనా వైఫల్యం ఈ రాష్ట్రంలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టే ఎక్కడికక్కడ దానికి అంటే లింకు లేకుండా ప్రభుత్వం ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు, ఎవరి కమిషన్లకు వాళ్ళు పోతూనే ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ప్రభుత్వం మొత్తంగా వైఫల్యం చెందుతుంది. దానికి మనం ప్రత్యక్ష ఉదాహరణ, నేను ఒక ఎమ్మెల్యే అంటాడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, నేనే అంటే 6 క్యాబినెట్ మంత్రులు ఇంకా ఖాళీగా ఉన్నాయి, 14 నెలలు అవుతాయి, కనీసం క్యాబినెట్ మంత్రులను వేసుకోలే. దానికి ఏమంటాడు మల్రెడ్డి రంగారెడ్డి, నేనే మంత్రి అయితే నేను ఇక్కడ గెలిచినో నేను ఒక్కనే నన్ను చేయాలంటాడు. అది కాగానే నిన్న ఇంకో మీటింగ్ జరిగింది, మున్నూరు కాపులకు అసలు ప్రాతినిధ్యం లేదని చెప్పేసి విహెచ్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతు కష్టాలు, లేకపోతే నీళ్ళు వస్తలేవు, యూరియా దొరుకుతలేవు, కరెంటు పోతుంది, ఈ కష్టాలు లేవు. ఎంతసేపు కాంగ్రెస్ వాని కష్టాలే, రాష్ట్ర కష్టాలు, తెలంగాణ కష్టాలు అయిపోయినాయి తప్పితే ఇది మంచి జరిగింది మాతోటి, ఈ కాంగ్రెస్ పార్టీని అందుకే ఆదరించారు అని చెప్పేసి చెప్పేటువంటి నాయకుడు కూడా దిక్కు లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటే చెప్తున్నా, కంప్లీట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి గారి వైఫల్యమా ఇంకోరి వైఫల్యమా కాదు, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది ఈరోజు. కాబట్టి వాళ్ళ ఇన్ఛార్జీలను మార్చుకుంటారు, మంత్రుల్లో వేసుకుంటలేరు. కాబట్టి ఈ దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే వచ్చిందో అది ఎప్పుడు పోతా అని చెప్పేసి ప్రజలందరూ కూడా వెయిట్ చూడడం జరుగుతుందండి. రైట్, ఓకే. మరో నిఖిల్ గారు, ఇంకోటి నిన్న నీరా కేఫ్కి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రభుత్వం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం దాని ఉద్దేశం వేరు, బట్ దాన్ని మళ్ళీ రకరకాలుగా దాన్ని మార్చేస్తామని చెప్పడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక లైన్ తీసుకోవడం, తర్వాత గౌడ సంఘ నాయకులు మాట్లాడడం కావచ్చు, తర్వాత మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చింది దాన్ని టూరిజం దాన్ని మన గీత కార్పొరేషన్కి అప్పగిస్తామని చెప్పి, అంటే ఒక గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, గత ప్రభుత్వం తీసుకున్న ఉద్దేశాన్ని కూడా కొనసాగించే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేనట్టుగా కనపడుతుందా ఏంటి అనేది? ఎంతసేపు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసిన పనులు ఏ రకంగా అయితే పెద్ద ఎత్తున చర్చకు దారితీసి దేశమంతా ఫాలో అయ్యే విధంగా పనిచేసినారో, దాన్ని మొత్తం ఈరోజు సైడ్ ట్రాక్ చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎంతసేపు పేర్లు మార్చాలి, ఇంకేదో చేయాలి, గత ప్రభుత్వం కేసీఆర్ అన్న పేరు కనబడకూడదు, దీని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంది. ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బహిరంగంగానే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారి పేరు మర్చిపోయే విధంగా మేము చేస్తాము అని, కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేస్తాము, తురిపేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు కూర్చున్నటువంటి తెలంగాణ సెక్రటేరియటే కేసీఆర్ గారు నిర్మించింది కదా, అదేవిధంగా గౌడలకు సంబంధించి రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు కేసీఆర్ గారు ఏ రకంగా అయితే సంక్షేమం అందించారో, దాంట్లో భాగంగా గౌడ కులస్తులకు సంబంధించి కూడా మీరు చూస్తూ ఉంటే నీరా అనే దాన్ని అప్లిఫ్ట్ చేయాలి. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ కులానికి సంబంధించిన కులవృత్తి ఉంటుందో దాన్ని హైదరాబాద్లో మన నెక్లెస్ రోడ్ పక్కన నీరా కేఫ్ అనేది పెద్ద భవనం నిర్మించి దాంట్లో పెట్టినరో, ఈరోజు దాన్ని సైడ్ ట్రాక్ చేసి దాన్ని మొత్తం కమర్షియల్గా వాళ్ళు లీజుకి ఇచ్చుకోవడానికి, ఇంకో రకంగా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రతిపక్షం మొత్తం కూడా తిరగబడిన పరిస్థితులు చూస్తూ ఉన్నాము. గతంలో గౌడ సామాజిక వర్గం నుండి మంత్రిగా పనిచేసినటువంటి మన శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, లేదంటే అదే కార్పొరేషన్ నుండి చైర్మన్గా ఉన్నటువంటి పల్లె రవికుమార్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ విజిట్ చేసి గత 5-6 రోజుల నుండి అక్కడే అనేక సమావేశాలు, చర్చలు పెట్టిన పరిస్థితులు మనం చూసినాము. ఈరోజు ప్రభుత్వం ఈ రోజుకైనా దిగొచ్చి మళ్ళీ దాన్ని మేము నీరా కేఫే కొనసాగిస్తాము, ఇటువంటి నిర్ణయాలు చేసే ఆలోచన మాకు లేదు అని అర్ధాంతరంగా మళ్ళీ కొత్త జీవోలు ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము.
తీసేయాలని మీరు చూసే ఆలోచన సర్క్యులర్ వచ్చింది, సర్క్యులర్ కాదు జీవో వచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తామని నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా జీవో ఇచ్చి దాన్ని అక్కడే కొనసాగించాల్సిన అవసరం ఉంది. వీలైతే దాన్ని ఇంకా అప్లిఫ్ట్ చేసే విధంగా మీరు పనిచేసి మరింత పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు గతంలో పనిచేసిన వాళ్ళ పేరు రూపుమాపుతాము అనుకుంటే ఈ రోజు మీరే ఇంటికి పోయే పరిస్థితులు రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. రాకేష్ గారు, చివరిగా అంటే ఒక వ్యవస్థ తీసుకొస్తే ఆ వ్యవస్థని మరింతగా కొనసాగించాలి, ఆ ఉద్దేశాన్ని మరింతగా అది ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దేన్ని మేము కొనసాగించామనే దూరంలో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది? ఒకటి నీరా కేఫ్ ఫైట్ ఆల్రెడీ కంటిన్యూగా కొనసాగుతుంది. కానీ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15% రిజర్వేషన్ వైన్స్ షాపులలో టెండర్లలో ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది వాళ్ళ మేనిఫెస్టోలో 25% ఇస్తా అన్నది. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు ఉన్నటువంటి ఏదైతే మన నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ ఏదైతే ఉందో ఆ నీరా కేఫ్ని ఏం చేయాలి? నీరా కేఫ్ ఎవరు నడిపిస్తాను? గౌడ నన్ను నడిపిస్తారు. గౌడ కార్పొరేషన్గా దానికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. మరి చేయకుండా ఇంకా ప్రభుత్వం దగ్గరనే పెట్టుకోండి. నేనేమంటున్నానంటే ఇక్కడ కంప్లీట్గా ప్రభుత్వ వైఫల్యంతో అన్ని కులాలు కూడా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి పోరాటం చేస్తున్నాయంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. కాబట్టి వెంటనే ఆ నీరా కేఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని గౌడ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు ఆ నీరా కేఫ్ను కొనసాగించాలి. నేనేమంటాను, తాటి చెట్లు అట్లనే ఉన్నాయి, ఈత చెట్లు అట్లనే ఉన్నాయి, ఎందుకు నీరు ఎందుకు వెళ్తలేదు? నీరు గతంలో వెళ్ళింది, వచ్చి తాగిపోయారు. మరి ఇప్పుడు కూడా ఒకవేళ నువ్వు అమ్మితే అంటే వీటన్నిటిని ఏంటంటే వాళ్ళ వైన్స్ లిక్కర్ లాబీని పెంచుకోనీకి ఏదైతే మందు ఎక్కువ అమ్మాలి ఈ రాష్ట్రంలో తాగుబోతుల రాష్ట్రంగా చేసి వీళ్ళు బతకాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా గౌడన్న గురించి కూడా ఆలోచించలేకపోతుంది. కొలాప్స్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.